అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తీసేశారు. ఏమిటే మీ దృష్టికి తీసుకొస్తున్నాను, గవర్నమెంట్ పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నాను. కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే పోయిన టర్మ్లో చివరి ఒక సంవత్సరం నేను ఎమ్మెల్యేగా ఉన్న గన్మెన్లు తీసేసింది మీ ప్రభుత్వం. గుర్తుందా? మరి కొంతమందికి ఇవ్వాలి, కొంతమందికి ఇవ్వకూడదు. కొన్ని సెక్షన్ ఆఫ్ పర్సన్స్కి మాత్రం సెక్యూరిటీ ఉంటుంది. ఇట్స్ ఏ గవర్నమెంట్ ఆర్డర్. గవర్నమెంట్ ఆర్డర్లో, గవర్నమెంట్ ప్రొసీజర్లో నువ్వు నేను ఇంటర్ఫియర్ అవ్వడానికి అవకాశం లేదు. అయినా నాకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా నా గన్మెన్లను తీసేసింది మీ ప్రభుత్వం. అట్లని చైర్పర్సన్ని తీసేయాలి కాదు. ఎలిజిబిలిటీ ఉన్న వరకు ఎంతవరకు ఉన్నాలో అంతవరకు గవర్నమెంట్ ఎవరికైనా ప్రొవైడ్, నాట్ బియాండ్ ది ఇష్యూ. సరేనా? కాబట్టి అది పెద్ద ఇష్యూగా మీరు ఇక్కడ రేజ్ చేసి 46 మంది, 10 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు లెక్క చెప్తే మరి ఆ రోజు 10 మందిలో నేను ఒకడిని. ఆ రోజు తమరేం మాట్లాడలేదే, గన్మెన్ లేదు ఇక్కడ. కాబట్టి కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఎక్కువ మాట్లాడబాకండి. కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా మాట్లాడితే మనకు కూడా జాగ్రత్త ఉంటుంది. సార్, ప్యాకేజ్ నెంబర్ 12 అక్కడ గ్రామాల్లో ఉన్న రైతులకు అందించాలి. ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి టార్గెట్లు కానీ, సబ్సిడీస్ కానీ, లేదా వీళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ కానీ, ఇవన్నీ కూడా గ్రామ స్థాయికి వెళ్ళాలి. ఇవాళ జరిగిన ఈ 3 డిపార్ట్మెంట్, మెయిన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, ఇవన్నీ కానీ చూస్తే లోయర్ లెవెల్ వరకు ఈ డిస్కషన్ చర్చకు వెళ్ళట్లేదు. ఆల్ ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్, దే హ్యావ్ టు గో టు మండల్ లెవెల్ డిస్కషన్. అట్లీస్ట్ మండల్ ప్రజా పరిషత్ మీటింగ్, మండల్ జనరల్ బాడీస్, అక్కడ గ్రామ సర్పంచులు కూడా వస్తారు. ఇక్కడ గ్రామ సర్పంచులు రాదు, ఎంపీపీలు మాత్రమే వస్తారు. అక్కడైతే గ్రామ సర్పంచులు ఉంటారు. వాళ్ళతో చర్చించండి. చర్చించిన తర్వాత మీకు ఏదైనా కొన్ని గ్రామాలు అక్కడ వచ్చినటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీ మెంబర్లు కానీ, మా గ్రామాల్లో ఇది ఉందంటే లెట్ దెమ్ గో టు ఫామ్, లెట్ దెమ్ గో టు విలేజ్. గ్రామ స్థాయికి పోయి చూసినప్పుడు మాత్రమే దీనికి పరిష్కారం వస్తుంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి రాయితీ, అది ఎంత నిధులన్నా కానివ్వండి, అవి చివరి దాకా చేరుతాయి. అసలు రైతులకి చాలా మందికి మీరు దేనికి సబ్సిడీ ఇస్తున్నారు, దేనికి మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అనేటువంటిది చాలా మందికి తెలియదు. మరి ఎందుకు మనం డివిజన్ లెవెల్ ఆఫీసర్స్ కానీ, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కానీ మండల్ లెవెల్ మీటింగ్స్కి ఎందుకు వెళ్ళట్లేదో ఒకసారి మీరు రీఆర్గనైజ్ చేయండి. యూ ఇన్స్ట్రక్ట్ దెమ్, లెట్ దెమ్ గో టు ఫీల్డ్స్, లెట్ దెమ్ గో టు విలేజెస్ అండ్ మండల్ లెవెల్. అప్పుడు మాత్రమే కరెక్ట్ ఫీడ్బ్యాక్ వస్తుంది. మనం తీసుకునే నిర్ణయాలు ఏవైనా గ్రామ స్థాయిలో రైతులకి అందుబాటులోకి వస్తాయి. అప్పుడు మాత్రమే ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఒక ల్యాబ్ పెట్టాం, ఈ ల్యాబ్లో సాయిల్ టెస్టింగ్ అయిపోయింది. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న రైతు వస్తాడు, టెస్ట్ చేసి ఇచ్చేస్తున్నాం. అది కాదు కదా, ప్రతి గ్రామంలో మీరు పార్ట్ బై పార్ట్ అక్కడ సర్వే నెంబర్ ప్రకారం చేయాలి. అది ఎంతమంది చేశారు, ఎంతమంది ఇంకా సాయిల్ టెస్టింగ్ చేయలేదు. వాళ్ళకు ఒక టార్గెట్ ఉంది. టార్గెట్ ప్రకారం వాళ్ళు సాయిల్ టెస్టింగ్ జరగడం లేదు. జరిగితే కదా ఏ పంట వేసుకోవడానికి రైతుకి అవకాశం ఉందో అదే పోతారు. లేకుంటే నీళ్లు ఉన్నాయని అందరూ వరే, ఏ వరి పంట కూడా తెలియదు. ఇలా పండినటువంటి పంటకి సరైన ధర రాదు. ప్రొక్యూర్మెంట్ ఇవ్వరు, ప్రొక్యూర్మెంట్ డబ్బు ఇవ్వరు. ప్రొక్యూర్మెంట్ డబ్బు, గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బు దాదాపు 3,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చాక మొన్న కట్టాము మేము. అందుకనే కలెక్టర్ గారిని రివ్యూ చేయమంటున్నా. నెక్స్ట్ జడ్పీ జనరల్ బాడీకి వచ్చేటప్పటికి ఈ విధమైన ఆన్సర్స్ అగ్రికల్చర్ అధికారుల దగ్గర నుంచి వస్తే ఒప్పుకునేది లేదు. నాట్ ఓన్లీ అగ్రికల్చర్, ఆల్ అదర్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిపార్ట్మెంట్స్ కూడా, అగ్రికల్చర్తో అలైడ్ సెక్టర్ చాలా ఉంది, వాళ్ళు కూడా రావాలి.
కాబట్టి మీరు మండల లెవెల్కి పోయి విలేజ్ లెవెల్కి పోతేనే కరెక్ట్గా ప్రభుత్వం ఇచ్చేది చేరుతుంది. అది ప్రత్యేకంగా మీరు ఇంట్రెస్ట్ తీసుకోమని కలెక్టర్ గారికి ఈరోజు చెప్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.